మనం వాస్తుశాస్త్రం గురించి మాట్లాడినప్పుడు రకరకాల దోషాల గురించి వింటూనే ఉంటాం కదా, కాని వాటన్నింటిలోకెల్లా అత్యంత శక్తివంతమైన, చెప్పాలంటే చాలా ప్రమాదపరమైన ఒక దోషముంది. దాని పేరే రాక్షసద్వారం. అవును, ఈ రోజు మనం మాట్లాడుకోబోయేది దీని గురించే. అసలు ఈ దోషం ఒక ఇంటిని, ఆ ఇంట్లో ఉండేవాళ్లని ఎలా నాశనం చేస్తుందో, వాస్తుశాస్త్రం ఏం చెప్తుందో ఇప్పుడు చూద్దాం. కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది కదా, ఎంత కష్టపడి సంపాదించినా అప్పును మాత్రం అస్సలు తీరవు. ఇంట్లో చూస్తే ఎప్పుడూ ఏదో ఒక గొడవ, ప్రశాంతత అనేదే ఉండదు. ఇంకా చెప్పాలంటే ఇంట్లో ఉన్నవాళ్లకి ఎప్పుడూ మనసులో ఏదో తెలియని భయం, ఏదో ప్రమాదం జరగబోతుందేమో అన్న ఆందోళన. ఇలాంటివి జరుగుతున్నాయంటే దానికి కారణం ఎక్కడో బయట కాదు, బహుశా మన ఇంటి సింహద్వారంలోనే ఉండొచ్చు. వాస్తు పండితులు చెప్పేదేంటంటే, ఇందాక మనం చెప్పుకున్న సమస్యలన్నింటికీ ఒకే ఒక్క బలమైన కారణముండే అవకాశముంది. అదే ఇంటి మెయిన్ డోర్, అంటే సింహద్వారం నైరుతి దిశలో ఉండటం. అవును, సౌత్ వెస్ట్ దిశలో గనట మెయిన్ ఎంట్రన్స్ ఉంటే దాన్ని వాస్తులో అత్యంత భయంకరమైన దోషంగా చెప్తారు. అయితే ఇక్కడే ఒక ప్రశ్నొస్తోంది. ఇన్ని దిక్కులుండగా కేవలం ఈ నైరుతి దిశలో ద్వారముంటేనే ఎందుకంత ప్రాబ్లం? దీని వెనక ఉన్న అసలు వాస్తు సూత్రాలేంటో ఇప్పుడు కొంచెం వివరంగా చూద్దాం. వాస్తు శాస్త్రం ప్రకారం ప్రతి దిశకి ఒక అధిపతి ఉంటారు. మరి ఈ నైరుతి దిశకు అధిపతి ఎవరంటే, నైరుతి అనే పేరున్న ఒక రాక్షసుడు. పేర్లోనే ఉంది కదా. అంతేకాదు, ఈ దిశ పితృదేవతల స్థానం కూడా. అంటే మన పెద్దలు, పూర్వీకులు కొలువై ఉండే ఒక పవిత్రమైన ప్రదేశం. ఇప్పుడు ఆలోచించండి, దిక్కుకు అధిపతే ఒక రాక్షసుడు, పైగా అది పితృదేవతల స్థానం. అలాంటి చోట మనం మెయిన్ డోర్ పెట్టామంటే దాని అర్థమేంటి? నెగటివ్ ఎనర్జీని, అశాంతిని మనమే చేతులారా ఇంట్లోకి ఆహ్వానించినట్టు కాదా? దీన్ని ఇంకా సింపుల్గా అర్థం చేసుకోవాలంటే, మన ఇంటిని ఒక మనిషి శరీరంతో పోల్చుకోవచ్చు. అప్పుడు సింహద్వారం మన నోరు లాంటిదనమాట. దాని ద్వారానే మనకు కావలసిన శక్తి, పోషణ అన్నీ లోపలికొస్తాయి. మరి నైరుతి దిశ ఏంటి? అది మన శరీరంలోంచి వ్యర్థాలను బయటకు పంపే విసర్జన వ్యవస్థ లాంటిది. ఒక్కసారి ఆలోచించండి, వ్యర్థాలు బయటకు వెళ్లే చోట నుంచి ఎవరైనా ఆహారం తీసుకుంటారా? అస్సలు తీసుకోరు కదా. అది ప్రకృతికే విరుద్ధం. అందుకే నైరుతి ద్వారం అంత ప్రమాదకరమని పదే పదే చెప్తారు. ఇంకో ముఖ్యమైన విషయం వాస్తు పురుష మండలం. సింపుల్గా చెప్పాలంటే ఇది మన ఇంటికి ఒక ఆధ్యాత్మిక బ్లూప్రింట్ లాంటిది. దాని ప్రకారం చూసుకుంటే నైరుతి దిశ అనేది వాస్తు పురుషుడి పాదాలుండే ప్రదేశం. ప్రాణశక్తి అంటే పాజిటివ్ ఎనర్జీ ఎప్పుడూ తలవైపు నుంచి, అంటే ఈశాన్యం నుంచి లోపలికి రావాలి. అంతేగాని పాదాల వైపు నుంచి కాదు. పాదాల వైపు ద్వారం పెట్టడమంటే అచ్చం కాళ్లతో శ్వాస తీసుకోవడానికి ప్రయత్నించినట్లే ఉంటుంది. ఇది ఫండమెంటల్గానే రాంగ్ అనమాట. సరే, ఈ దోషం వల్ల కలిగే నష్టాలు కేవలం డబ్బుకు సంబంధించినవే అనుకుంటే పొరపాటే. నిజానికి ఇది జీవితంలో ప్రతి అంశం మీద ప్రభావం చూపుతుంది. ఒకదాని తర్వాత ఒకటి అచ్చం విపత్తుల పరంపరల విరుచుకుపడతాయి. అసలు ఎలాంటి ప్రమాదాలుంటాయి ఇప్పుడు చూద్దాం. ముఖ్యంగా నైరుతిలో పితృ అనే ఒక ఎనర్జీ ఫీల్డ్ ఉంటుంది. ఈ రాక్షసద్వారం ప్రభావం దానిమీదే ఎక్కువగా పడుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఆ ఇంటి యజమాని ఎంత కష్టపడి సంపాదించినా డబ్బు చేతిలో నిలవదు. ఉన్న ఆస్తి కూడా నీళ్లలా కరిగిపోతుంది. ఇక కుటుంబంలో గౌరవమనేది మాయమైపోతుంది. మరీ ముఖ్యంగా కొడుకులు తండ్రి మాట అస్సలు వినరు. ఇక రెండోది ధౌవారిక అనే మరో ఎనర్జీ ఫీల్డ్. దీనిమీద నెగటివ్ ఎఫెక్ట్ పడితే కెరీర్ మొత్తం అస్థిరంగా తయారవుతుంది. అంటే తరచుగా జాబ్స్ పోగొట్టుకోవడం, వ్యాపారంలో పార్ట్నర్స్ చేతిలో మోసపోవడం, ఎంత ట్రై చేసినా ప్రొఫెషనల్గా ఎదగలేకపోవడం, ఇలాంటి సమస్యలన్నీ ఎదురవుతాయి. మూడవది భృంగరాజ్ అనే శక్తి క్షేత్రం. దీని ప్రభావం వల్ల ఇంట్లో ఉండేవాళ్ల ప్రవర్తనే మారిపోతుంది. వాళ్లు చాలా క్రూరంగా, ఇతరులను ఇబ్బంది పెట్టేలా తయారవుతారు. ఇక డబ్బు విషయానికి వస్తే చేతిలో అస్సలు నిలవదు. అనవసరమైన ఖర్చులు తడిసి మోపేడవుతాయి. అంతేకాదు, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు కూడా మొదలవుతాయి. ఇక ఆరోగ్య సమస్యల విషయానికి వస్తే పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటుంది. నైరుతి ద్వారం ఉన్న ఇళ్లల్లో యాక్సిడెంట్లు చాలా ఎక్కువగా జరుగుతుంటాయి. మరీ ముఖ్యంగా కాళ్లకు దెబ్బలు తగలడం, కాళ్లు విరగడం లాంటివి. నరాల బలహీనత సర్వసాధారణమైపోతుంది. ఇంటి యజమానికి హార్ట్అటాక్ వచ్చే రిస్క్ చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంట్లోని మహిళలైతే తీవ్రమైన మెంటల్ స్ట్రెస్కు లోనవుతారు.
గర్భసంచికి సంబంధించిన ఆరోగ్య సమస్యలు కూడా ఎదుర్కొంటారు. సరే, ఇంత భయంకరమైన దోషం గురించి విన్నాక దీనికి పరిష్కారమే లేదా అనిపిస్తుంది కదా. అదృష్టవశాత్తు వాస్తుశాస్త్రం కొన్ని పవర్ఫుల్ రెమెడీస్ని సూచిస్తోంది. సో భయపడాల్సిన అవసరం లేదు. ఈ నెగటివ్ ఎనర్జీని ఎలా ఎదుర్కోవాలో, ఆ నివారణలేంటో ఇప్పుడు చూద్దాం. ఈ దోషం యొక్క తీవ్రతను తగ్గించడానికి కొన్ని పవర్ఫుల్ రెమెడీస్ ఉన్నాయి, వినండి. మొట్టమొదటిది, అలాగే బెస్ట్ సొల్యూషన్ ఏంటంటే ఆ డోర్ని ఇటుకలతో పర్మనెంట్గా మూసేయడం. ఒకవేళ అది కుదరదు అనుకుంటే డోర్ బయట దానికి ఎదురుగా పంచముఖ హనుమంతుడి ఫోటో పెట్టాలి. ఆయన శక్తి ఒక ప్రొటెక్టివ్ షీల్డ్లా పనిచేస్తుంది. మూడోది, ఆ డోర్కి పసుపు రంగు వెయ్యాలి. ఎందుకంటే పసుపు స్థిరత్వానికి చిహ్నం. అలాగే ఆ దిశను బరువుగా ఉంచడానికి దగ్గరలో పెద్ద పెద్ద రాళ్లు కాని బరువైన కుండేలు కాని పెట్టాలి. నాలుగోది, గడపలో ఒక రాగి లేదా ఇత్తడి పట్టిని అమర్చాలి. ఇదొక ఎనర్జీ బ్యారియర్లా పనిచేసి నెగటివ్ ఎనర్జీని లోపలికి రాకుండా ఆపుతుంది. ఇక చివరగా నైరుతి దిశకు సంబంధించిన గ్రహదోషాలను పోగొట్టడానికి అక్కడ రాహు యంత్రాన్ని స్థాపించాలి. కానీ ఇక్కడ ఒక విషయం చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ రెమెడీస్. అంటే అవి కేవలం దోషం యొక్క తీవ్రతను తగ్గిస్తాయి, తాత్కాలికంగా ఉపశమనమిస్తాయి అంతే. ఈ సమస్యకు అసలైన పర్మనెంట్ సొల్యూషన్ మాత్రం ఒక్కటి. అదేంటంటే ఆ నైరుతి ద్వారాన్ని పూర్తిగా మూసేసి ఈశాన్యం, ఉత్తరం లేదా తూర్పు లాంటి మంచి దిక్కుల్లో కొత్త మెయిన్ డోర్ని ఏర్పాటు చేసుకోవడం. ఇదే ఫైనల్ సొల్యూషన్. సరే, ఇదంతా ముగించే ముందు ఈ దోషం ఎంత సీరియస్సో ఒక్క వాక్యంలో చెప్పే ఒక ఫైనల్ వార్నింగ్ దాన్ని గుర్తు చేసుకుందాం. ఇది వాస్తు పండితులు చెప్పే మాట. నైరుతి దిశలో సింహద్వారం ఉందంటే అది సాక్షాత్తు మృత్యుదేవుడైన యముడిని మన ఇంటికి మనమే ఆహ్వానించడంతో సమానం. ఆలోచించండి, ఇంతకంటే బలంగా ఈ విషయాన్ని ఎవ్వరూ చెప్పలేరు. ఇది కేవలం ఒక మాట కాదు, ఒక సీరియస్ వార్నింగ్. ఒక్కసారి ఆలోచించండి, మనం ఎంతో ఇష్టపడి కష్టపడి కట్టుకున్న ఇల్లు, మనకు రక్షణగా స్వర్గంగా ఉండాల్సిన మన ఇల్లు నిజంగా మనకు అంత సురక్షితంగా ఉందా? ఇంటికి ప్రాణమైన ప్రధాన ద్వారం సరైన దిశలోనే ఉందా? ఈ ప్రశ్నతోనే ఈ అంశాన్ని ఇక్కడితో ముగిస్తున్నాను. మీ ఇంటి భద్రత గురించి ఒక్కసారి ఆలోచించుకోండి.